అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 8వ అడుగు పార్ట్ 6. సుమతి రమేష్ మొదటి భార్యనని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళింది అని లావణ్య రామారావుతో చెప్తుంది. ఫిర్యాదు తీసుకొని పోలీసులు ఏం చేశారు అని మాస్టర్ అడుగుతాడు కంగారు పడుతూ. కంగారు పడకండి, ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు అని లావణ్య చెప్తుంది. ఎందుకు అని అడుగుతాడు మాస్టర్. ఫిర్యాదు తీసుకోలేదని తెలియగానే సంతోషమనో మంచిది అనో అంటారని ఊహించిన లావణ్య కిషోర్లు ఆ ప్రశ్నకి కొంచెం ఆశ్చర్యపోయారు. అయినా తమ ఆశ్చర్యాన్ని బయట పెట్టలేదు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయమంతా కిషోర్ ఆ దంపతులకు వివరంగా చెప్పాడు. సుమతి నిజంగా పనమ్మాయేనా, రమేష్ మొదటి భార్యో తెలియక పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో మీ దగ్గరికి వచ్చాము అంది లావణ్య. ఆ దంపతులిద్దరూ ఎలాంటి సమాధానము ఇవ్వలేదు. కిషోర్ కొంచెం గట్టిగా, మీ అబ్బాయిని రక్షించుకునే ప్రయత్నంలో అబద్ధం చెప్పి ఒక స్త్రీ జీవితం నాశనం అవడానికి కారణం కాకండి అని కోపంగా చెప్తాడు కిషోర్. 3 నిమిషాల మౌనం తర్వాత కిషోర్, మాస్టారు, ఆ ఫిర్యాదిచ్చిన సుమతి రమేష్ మొదటి భార్య లేక రమేష్ వాళ్ళ పనమ్మాయా అన్న విషయం మీరింతవరకు మాకు చెప్పలేదు అని అడుగుతాడు. ఆయన కొంచెం తడబడుతూ, ఫిర్యాదిచ్చిన అమ్మాయిని చూడలేదు కదా, మేమెలా చెప్పగలం అన్నాడు. అంటే ఫిర్యాదు ఇచ్చిన అమ్మాయి మీ అబ్బాయి మొదటి భార్య కాదంటారా అని అడిగాడు కిషోర్. మా పెద్దబ్బాయి పెద్ద కోడలు ఆమెను చూసి పనమ్మాయి అని చెప్పారు కాబట్టి ఆమె పనమ్మాయే అయ్యుంటుంది అన్నారాయన మాట తేల్చేస్తూ. మీ పనమ్మాయి మీ అబ్బాయి మీద పోలీసులకు ఫిర్యాదు చేసి పెద్ద గొడవ జరిగినా మేము చెప్పేదాకా మీకెందుకు ఆ విషయం తెలియలేదు? మీ పెద్దబ్బాయి గాని మీ చిన్న అబ్బాయి గాని ఆ విషయం మీకెందుకు చెప్పలేదు అని అడిగింది లావణ్య. ముసలి వాళ్ళైన మమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని చెప్పి ఉండరు అని చెప్పాడు మాస్టారు. రమేష్ పెళ్లి ఫోటోలు చూపిస్తారా? చూసిన వెంటనే తిరిగి ఇచ్చేస్తాం అని అడిగాడు కిషోర్. మా దగ్గర లేవు, రమేష్ దగ్గరే ఉన్నాయి. రమేష్ గారి కూతురు అత్తగారిది ఏ ఊరు అని అడుగుతుంది లావణ్య. రావులపాలెం అని చెప్తాడు. మీ మనవరాలు పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరేంటి, ఏం చేస్తాడు అని లావణ్య అడిగితే అతని పేరు సుబ్బారావు, రావులపాలెంలో చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాడని తెలుసు, కానీ ఇంటి అడ్రస్ తెలీదు అని చెప్తాడు ఆ మాస్టారు. ఇక వాళ్ళు సుమతి గురించి గాని రమేష్ గురించి గాని ఏమడిగినా చెప్పరు అని అర్థమయ్యి, సరే మాస్టారు మేము వెళ్ళొస్తామని లావణ్య కుర్చీలో నుంచి పైకి లేచి లక్ష్మీ గారిని పిలిస్తే చెప్పి వెళ్ళిపోతాము అని హ్యాండ్ బ్యాగ్ అందుకుంటూ అడిగింది. లక్ష్మి, వీళ్ళు బయలుదేరుతున్నారు, ఒకసారి రా అని మాస్టారు లోపల ఉన్న భార్యని పిలిచారు. లోపల నుంచి లక్ష్మి వచ్చింది. మీతో గడిపిన ఈ కొద్ది సమయంలోనే నాకు మీరు స్వతహాగా చాలా మంచివారు అనే అభిప్రాయం కలిగింది. మీ అబ్బాయిని రక్షించుకోవడానికో లేక మరే కారణం వల్ల మీరు నిజం చెప్పట్లేదు అని అర్థమైంది. సరైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా నిష్ఠూరమైనది. మేము వెళ్ళిపోయిన తర్వాత నిజం చెప్పనందుకు మీరు తప్పకుండా బాధపడతారు. మీకు నిజం చెప్పాలి అనిపిస్తే నాకు ఫోన్ చేయండి అని లావణ్య తన హ్యాండ్ బ్యాగ్లో నుండి విజిటింగ్ కార్డు తీసి రామారావుకి ఇచ్చింది. ఆ మాటలకి ఆ దంపతుల కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఇక అక్కడి నుండి లావణ్య కిషోర్ దగ్గరే ఉన్న హోటల్కి వెళ్తారు. హోటల్లో ఆ రోజు రాత్రి బస చేశారు. రేపు ఉదయం బయలుదేరి సమీరా ఇంటికి వెళ్దాం, ఒక మంచి కార్ బుక్ చేయి అని చెప్పింది లావణ్య. కానీ మనకి సమీరా ఇంటి అడ్రస్ తెలియదు కదా అంటాడు కిషోర్. సమీరా భర్త సుబ్బారావు ఏదో చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాడని రామారావు గారు చెప్పారు కదా, రావులపాలెం వెళ్ళి కనపడిన ఏదో ఒక చిట్ ఫండ్ కంపెనీలో అడుగుదాం. సాధారణంగా ఏ వ్యాపారికైనా అదే వ్యాపారంలో ఉన్న తన కాంపిటేట్ వివరాలు తెలిసే ఉంటాయి. అయినా రావులపాలెం చిన్న ఊరే కదా, అడ్రస్ కనుక్కోవడం కష్టం కాదు అని లావణ్య అనేసరికి సరే మేడం అని అంటాడు కిషోర్. మరుసటి రోజు ఉదయం
లావణ్య కిషోర్లు రావులపాలెం వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. చివరికి సమీరా వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్లి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తారు. తలుపు తెరిచిన 25 సంవత్సరాల అమ్మాయిని చూసిన కిషోర్, సమీరా అంటే మీరేనా అని అడిగాడు. అవును, మీరెవరు అని అడిగింది సమీరా. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఈవిడ ప్రముఖ లాయర్ లావణ్య. నా పేరు కిషోర్. లావణ్య దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అని వాళ్ళని పరిచయం చేస్తాడు. ఏ పని మీద వచ్చారు అని అడుగుతుంది సమీర. మీ నాన్నగారి గురించి మాట్లాడదామని వచ్చాం అని ఇంకేదో చెప్పబోతుండగా సమీర విసుగ్గా, ఆయన హైదరాబాదులోనే ఉంటారు, వెళ్ళి ఆయన్నే అడగండి, ఇంత దూరం రావటం ఎందుకు అని కోపంగా ఉంటుంది. తన ముఖంలో కనపడుతున్న అయిష్టతను గమనించిన లావణ్య, మమ్మల్ని ఇలా గుమ్మంలో నిలబడి మాట్లాడేంత చిన్న విషయాలు కాదండి, మీరు మమ్మల్ని లోపలికి రానిస్తే ప్రశాంతంగా వివరాలన్నీ చెప్తాము అంటుంది లావణ్య. సరే రండి అని అయిష్టంగానే లోపలికి పిలిచి కూర్చోమని కుర్చీలు చూయిస్తుంది. ఆ తర్వాత భర్త సుబ్బారావుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. 5 నిమిషాల్లో భర్త సుబ్బారావు ఇంటికి వస్తాడు. లావణ్య వాళ్ళ ఎదురుగా సమీరా సుబ్బారావు కూర్చొని ఏం చెప్తారా అని వాళ్ళ ముఖాల వైపు చూస్తుండేసరికి లావణ్య 1 నిమిషం మౌనంగా ఉండి ఆ తర్వాత చెప్పడం ప్రారంభించింది. హైదరాబాదులో వారం రోజుల క్రితం ఒక ఆవిడ తను రమేష్ మొదటి భార్యనని, రమేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు, తనకి అన్యాయం చేశాడని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంకి వచ్చిన విషయము, తనకి ఉత్తరం రాసిన విషయము అన్నీ చెప్తుంది లావణ్య. ఈ విషయాలు మీకేమీ తెలియదా అని కూడా అంటుంది. వెంటనే సమీరా సుబ్బారావులిద్దరూ ఒకేసారి తెలీదు అంటారు. అదేంటి, కన్న కూతురికి అల్లుడికి కూడా పోలీస్ విషయం తెలియకపోవటం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది లావణ్య. ఎందుకంటే ఆవిడ మా పనమ్మాయి కాదు, ఆవిడ మా అమ్మ సుమతి, ఆవిడే రమేష్ మొదటి భార్య అని సమీరా చెప్తుంది. ఇప్పుడు లావణ్య కిషోర్లు ఆశ్చర్యపోతారు. మీ అమ్మ సుమతీనా? అదేంటి, అందరూ మీ అమ్మ పేరు రవలి అన్నారు కదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది లావణ్య. దానికి సమీరా జవాబు చెప్పలేదు. వెంటనే సుబ్బారావు, సమీరాని ఈ విషయం ఇబ్బంది పెట్టకండి, ఏమైనా అడగాలంటే నన్ను అడగండి అని అడుగుతాడు సుబ్బారావు. సరే మీరు చెప్పండి, రవలి ఎవరు అని అడగగా, రవలి రమేష్ రెండో భార్య అని సమాధానమిస్తాడు సుబ్బారావు. నిజమా అని కిషోర్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును, రమేష్ మొదటి భార్య సుమతి, తినిని తర్వాత పెళ్లి చేసుకున్నాడు అని చెప్తాడు సుబ్బారావు. మరి మీరెవరు అని అడిగితే, నేను సుమతి సొంత తమ్ముణ్ణి అని చెప్తాడు సుబ్బారావు. మరి రమేష్ అన్నా వదిన, రమేష్ అమ్మా నాన్న సుమతి గురించి అడిగితే తెలీదు అని చెప్పారు, ఎందుకు? వాళ్ళకి తెలియకుండా మీ నాన్నగారు సుమతిని పెళ్లి చేసుకున్నారా అని అడుగుతాంది లావణ్య. అదేమీ లేదండి, దగ్గరుండి మరి సుమతికి రమేష్కి పెళ్లి చేశారు అని చెప్తాడు సుబ్బారావు. అంటే రమేష్ సుమతిల పెళ్లి పెద్దల అనుమతితో సాంప్రదాయ పద్ధతిలోనే జరిగిందా అని అడిగింది లావణ్య. అవును అని చెప్పాడు సుబ్బారావు. రమేష్ రవళిల పెళ్లి ఎలా జరిగింది అని అడుగుతాడు కిషోర్. వాళ్ళకి పెళ్లి జరగలేదు అని చెప్తాడు సుబ్బారావు. మరి వాళ్ళెలాగ భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారు అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది లావణ్య. రమేష్ రహస్యంగా తన ఇంట్లోనే రవలి మెడలో తాళి కట్టాడట అని సుబ్బారావు చెప్తాడు. దానికి మీ అక్కయ్య గారు అభ్యంతరం చెప్పలేదా అని అడుగుతుంది. ఆ సమయానికి అక్క రావులపాలెంలో ఇక్కడ ఉంది. అప్పుడు సమీర చాలా చిన్నది, 2 సంవత్సరాల వయసు ఉండవచ్చు. సరదాగా కొన్ని రోజులు పుట్టింట్లో గడుపుదామని అక్క సమీరాని తీసుకుని ఇక్కడికి వచ్చింది. రమేష్ ఆఫీసులో పని ఉందని హైదరాబాదులో ఉండిపోయాడు. అక్క హైదరాబాద్ తిరిగి వెళ్ళినప్పుడే రమేష్ రవలిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసింది. మరి అప్పుడైనా మీ అక్కయ్యని మీరు గాని ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అని అడుగుతుంది లావణ్య. రవలిని పెళ్లి చేసుకున్న విషయం ఎవరికైనా చెప్తే మా బావగారు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడంట. అందువల్ల అక్క మాకు ఆ విషయం చెప్పలేదు.
మేము ఫోన్ చేసినప్పుడు అక్క దిగాలుగా మాట్లాడుతుంటే మా నాన్నగారికి ఎందుకో సందేహం వచ్చి హైదరాబాద్ బయలుదేరాడు. అక్కడికి వెళ్లి చూడగానే అసలు విషయం తెలిసింది. కావాల్సినంత ఎక్కువ కట్నం కావాలంటే ఇస్తాము, సుమతికి అన్యాయం చేయవద్దని రమేష్ కాళ్ళు పట్టుకుని బతిమిలాడాడు. కాని రమేష్ వినలేదు. రవలిని వదిలేయమని పట్టుబెడితే సుమతికి విడాకులిచ్చేస్తాను, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడట రమేష్. అంతేకాదు, కనీసం సుమతిని తమతో పంపించమని అడిగితే ఒక్కసారి గడప దాటితే మళ్ళీ నా ఇంటి గడప తొక్కనివ్వనని బెదిరించేసరికి మా అక్క అక్కడి నుంచి రాకుండా అక్కడే పడి ఉంది. మా నాన్నగారు తిరిగి రావులపాలెం వచ్చాడు. తర్వాత రోజు రమేష్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడి వాళ్ళను కూడా తీసుకొని హైదరాబాద్ వెళ్లి అక్క కాపురాన్ని నిలబెట్టాలి అనుకున్నాడు. కాని నాన్న పడ్డ మానసిక వేదన, పడిన బీపీ వల్ల రాత్రి హార్ట్అటాక్ వచ్చింది. ఆ రోజు రాత్రి నాన్న చనిపోయారు అని ఏడుస్తాడు సుబ్బారావు. మమ్మల్ని క్షమించండి, మర్చిపోయిన విషయాలు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాము అంటుంది లావణ్య. పర్వాలేదు అంటాడు సుబ్బారావు. ఆ తర్వాత మీరు వెళ్ళైనా రమేష్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని కిషోర్ అడిగాడు. నాన్నగారు చనిపోయాక మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. ఎవరి సహాయమూ లేకుండా నన్ను పెంచాల్సిన బాధ్యత అమ్మ మీద పడటంతో ఆ తర్వాత అక్క జీవితాన్ని సరిదిద్దే ప్రయత్నాలు అమ్మ చేయలేకపోయింది. అక్క కోసం ఏదో చెయ్యాలని ఉన్నా ఏమీ చెయ్యలేని వయసు నాది. అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి అక్కని చూసి వస్తుండేవాడిని. అక్కడ రమేషు, రవలి మా అక్కని పనమ్మాయి కన్నా దారుణంగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ మీద నాకు అసహ్యం ఏర్పడింది. కానీ ఏమీ చెయ్యలేను. అప్పుడు మా అక్క, నువ్వు బాగా చదివి జీవితంలో తొందరగా స్థిరపడి సమీరాని పెళ్లి చేసుకో, ఆ తర్వాత నా సమస్యను నేను పరిష్కరించుకోగలను అని చెప్పింది. అందుకే నేను తొందరగా డిగ్రీ పూర్తవగానే చిట్ ఫండ్ కంపెనీ పెట్టాను. బాగా నా వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత సమీరాని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడైనా లాయర్ని మాట్లాడతాను అని అంటే నువ్వు నాకు ఎటువంటి సహాయం చేయవద్దు, నువ్వు సమీరాని బాగా చూసుకో చాలు అని చెప్పింది అని బాధగా చెప్తాడు సుబ్బారావు. సుబ్బారావుకి తెలిసిన విషయాలు మొత్తం లావణ్య, కిషోర్లకి చెప్తాడు. పోలీసులు అమ్మ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదని చెప్పారు కదా, ఆ తర్వాత ఏమి జరిగింది అని సమీరా అడుగుతుంది. అలాంటి తప్పుడు కంప్లైంట్లు మళ్లీ ఇవ్వకుండా సుమతిని వాళ్ళ ఊరు పంపించేస్తానని రమేష్ పోలీసులకు హామీ ఇచ్చాడు అని చెప్తుంది లావణ్య. కాని అమ్మ ఇక్కడికి రాలేదు కదా అని అడుగుతుంది సమీర. అవును, మీ అమ్మ ఇక్కడా లేదు అక్కడా లేదు అని లావణ్య చెప్తుంది. దానికి సమీర, మరి అమ్మ ఎక్కడికి వెళ్ళింది? నాకు నిన్ననే కదా అమ్మ ఫోన్ చేసింది అని అంటుంది సమీర. ఈసారి లావణ్య, కిషోర్లు ఆశ్చర్యపోయారు. సుమతి లావణ్యకి లెటర్ రాయటం, లావణ్య, కిషోర్ వెళ్లి అక్కడ పరిస్థితులు తెలుసుకోవటం, ఇంట్లో లేదు అని నవీన్ చెప్పటం, ఇవన్నీ గుర్తు వచ్చి మీరేదో పొరపడి ఉంటారు, సుమతి అక్కడ లేదు అని చెప్తుంది లావణ్య. లేదండి, నిన్ననే సమీరక్క మాతో మాట్లాడింది అని చెప్తాడు సుబ్బారావు. మీరు సుమతికి ఫోన్ చేశారా, సుమతి మీకు ఫోన్ చేసిందా అని లావణ్య అడిగింది. మేం పగలు చాలాసార్లు ఫోన్ చేశాం, కానీ ఇంట్లో ఎవరు ఫోన్ ఎత్తలేదు. రాత్రి ఫోన్ చేస్తే ఆ సమయంలో అక్క స్నానం చేస్తుందని నాన్న చెప్పాడు. తర్వాత రోజు ఉదయం అమ్మ ఫోన్ చేసి మాట్లాడింది, మిషన్ కుట్టడం నేర్చుకోవడానికి వెళ్తుందంట అని చెప్తుంది సమీర. దానికి వెంటనే సుబ్బారావు, మా అక్కకి చిన్నప్పుడే మిషన్ కుట్టటం, ఎంబ్రాయిడింగ్లు అన్నీ వచ్చు. నాకు ఆ మాట చెప్పినప్పుడే సందేహం కలిగింది, ఎందుకులే అని నా సందేహాన్ని బయటపెట్టలేదు అని చెప్తాడు సుబ్బారావు. ఆ మాటలు విన్నాక లావణ్యకి, కిషోర్కి సుమతిని కావాలనే రమేష్ వాళ్ళు ఎక్కడో దాచిపెట్టారు. సమీరాకి అనుమానం రాకూడదని ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిచ్చినట్టున్నారు అని అర్థమైంది. ఇప్పుడు సుమతి ఎక్కడ ఉంది అనేది ఎలా తెలుసుకుంటారు? సుమతి రమేష్ మొదట భార్య అని లాయర్ లావణ్య నిరూపించగలదా? తెలుసుకోవాలంటే 8వ అడుగు
తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 7.